వండరు సార్, కొంచెం మాట్లాడతారు సార్. అటెస్ట్ చేసి మాట్లాడు. ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్ స్టూడెంట్స్. మనకి స్వచ్ఛ భారత్ ప్రారంభించి కరెక్ట్గా 10 years అవుతుంది. సో ఈ స్వచ్ఛ భారత్ అనే ఉద్యమాన్ని 2014 అక్టోబర్ 2న అప్పటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు ప్రారంభించిన తర్వాత ప్రజల్లో ఒక రకమైన చైతన్యాన్ని తీసుకురావడానికి చాలా దోహదపడింది. ఎందుకంటే ఈ స్వచ్ఛ భారత్ మీద ప్రతి గ్రామాల్లోని, పట్టణాల్లోని, అలాగే విద్యార్థి అంటే కాలేజెస్లోని, స్కూల్స్లో కూడా దీని మీద అవేర్నెస్ అనేది కల్పించబడింది. ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంలో బేస్ చేసుకొని అందరం కూడా ఈ స్వచ్ఛ భారత్లో భాగంగా అందరం కూడా మన యొక్క పరిసరాలని క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. మరి అందులో భాగంగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ స్వచ్ఛత ఈ సేవ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ 15 రోజుల పాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యంతో, ఎందుకంటే ఓన్లీ ఇన్స్టిట్యూషన్ చేస్తే అవ్వదు కాబట్టి ప్రజల్లో అవగాహన రావాలి, ప్రజల యొక్క భాగస్వామ్యంతో చేయాలనే ఉద్దేశంతోనే ఈ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే నగరపాలక సంస్థ, మరి ఈ కాలేజ్ అందరూ కలిసి సంయుక్తంగా ఈ హెరిటేజ్ వాక్ని కూడా ఈరోజు మనం చేయబోతున్నాం. ప్రతి విద్యార్థి కూడా మీరు మన బిహేవియరల్ చేంజెస్ రావాలి. నేను కోరుకున్నది ఒకటే, మనలో ఎంత క్లీన్నెస్ గురించి మనం చెప్పినా మనలో చేంజెస్ రావాలి. రోడ్డు మీద వెళ్తూ మనం చెత్తను బయట వేయడం చాలా చూస్తున్నాం. మంచి బస్సులో వెళ్తుంటాం, కారులో వెళ్తుంటాం, ఆ చెత్త తిన్నదంతా కూడా వెంటనే రోడ్డు మీద పడేస్తాం. అంటే మనకి మన ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుంది, కానీ వీధి గురించి మాత్రం ఆలోచన లేదు. సో మనం ఉండే ఇల్లుతో పాటు మన చుట్టూ ఉండే పరిసరాలను కూడా క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిదే ఉంది. అందులో భాగంగా విద్యార్థులు కూడా దీన్ని ఒక యాటిట్యూడ్లో మార్పు చేసుకుంటే ఖచ్చితంగా మనం స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రాని చేరుకోగలుగుతాం. థ్యాంక్ యూ అండి.